రాత్రి చీకటిలో పల్లెటూరి అంచున ఉన్న పాడుబడిన మంగలి ఇంటిలో విచిత్రమైన కాంతి కనిపించేది. ఎవరైనా దగ్గరకు వెళ్తే బుడ్ 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 అనే రహస్య శబ్దాలు వినిపించేవి. ధైర్యవంతుడైన వెంకటేష్ ఒక రాత్రి ఆ ఇంటిలోకి అడుగుపెట్టాడు. లోపల ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో. అక్కడ అతడు చూసిన దృశ్యం నమ్మశక్యం కాదు. ఒక పెద్ద పుచ్చకాయ గాలిలో తేలుతూ నీలిరంగు కాంతిని వెదజల్లుతూ ఉంది. నేను ఈ ఇంటి చివరి యజమాని. నాకు గుడ్డు లేని పుచ్చకాయ కావాలి. తెచ్చిస్తే మీ ఊరికి శాంతి అని ఆ పుచ్చకాయ భూతం మాట్లాడింది. వెంకటేష్ వెంటనే ఊరి పెద్దలకు విషయం చెప్పాడు. ఊరి రైతులు కలిసి ప్రత్యేకమైన విత్తనాలు లేని పుచ్చకాయను పండించారు. దానిని ఆ ఇంటికి తీసుకెళ్లారు. పుచ్చకాయను చూసిన భూతం సంతోషంతో కరిగిపోయింది. అప్పటినుండి ఆ ఇల్లు శాంతించింది.